హైదరాబాద్ వనస్థలిపురంలో సివిల్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల పదోన్నతి పొందిన ఐఏఎస్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా 16 మంది ఐఏఎస్ అధికారులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. చట్టాన్ని కాపాడడంలో తమ పాత్ర కీలకమని, చట్టాన్ని కాపాడడంలో అమలుపరచడంలో ధర్మబద్ధంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. ప్రజలకు న్యాయం జరిగే విధంగా సేవలు కొనసాగించాలని అధికారులకు సూచించారు. అడ్మినిస్ట్రేషన్లో ఎప్పుడు కూడా ఈ డైరెక్ట్ రిక్రూట్ డిప్యూటీ తహసీల్దార్, డైరెక్ట్ రిక్రూట్ డిప్యూటీ కలెక్టర్ కింద సెలెక్ట్ అయిన ఆఫీసర్లు ఎప్పుడు కూడా మేమందరం కూడా చూసేది ఏంటంటే వారిలో ఆ సబ్జెక్టు మీద ఒక పట్టు, చట్టపరంగా వారికి ఒక గొప్ప పట్టు ఉంటుందని చెప్పి మేము అందరం కూడా నమ్ముతాం. గొప్ప నిబద్ధతతో వారందరూ కూడా వారు రాసే వారి రాతలు ఫైల్స్లో కానీ డ్రాఫ్ట్స్ కానీ కూడా ఏమాత్రం లోపాలు లేకుండా పరిపక్వతతో ఉండడం నాకు చాలా జ్ఞాపకం. కాబట్టి ఇలాంటి లక్షణాలని వీరు కూడా పుణికిపుచ్చుకుని వారి సర్వీస్లో తప్పకుండా గొప్పగా చేయగలుగుతారని చెప్పి నా ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ వారికి భగవంతుడు అన్ని విధాలుగా ఆశీర్వదించాలని చెప్పి కోరటం జరిగిందండి.